రైతు సంబరం రుణమాఫీకి అంతా సిద్ధం. తరుముకొస్తున్న ఆగస్టు 15 త్వరలోనే కేబినెట్ భేటీలో ఫైనల్ చేస్తారంట. పథకం అమలుపై క్షుణ్ణంగా అధ్యయనం. కిసాన్ సమ్మాన్ తరహాలో అమలు. ఇక రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు అవసరమైతే అంట. అర్హులైన రైతులకి రుణమాఫీ ఫలితం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. 100% రుణమాఫీ చేద్దామని చెప్పేసి క్లియర్గా అక్కడ ఏది యాదాద్రి నరసన్న సాక్షిగా, తర్వాత ఇట్లా ఎక్కడికి దేవస్థానాలకు వెళ్తే అక్కడ వాళ్ళ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి. కాబట్టి 100% ఆగస్టు 15లోగా ఇది చేస్తామని చెప్పేసి చెప్పిండు. దానికి సంబంధించి మొత్తం కూడా రెడీ చేస్తూ ఉన్నారంట. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయింది. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ 2 లక్షల రుణమాఫీకి అంతా సిద్ధం చేసింది. దీంతో యావత్ తెలంగాణ రైతాంగం సంబరంలో మునిగిపోతోంది. అయితే ఇన్నాళ్ళు చెట్లు పుట్టలకు రైతు బంధుతో పాటు రుణాలు తీసుకున్న వారికి కాకుండా నిజంగా వ్యవసాయం చేసే వారికే రైతు రుణమాఫీ అయ్యేలా సరికొత్త నిర్ణయం తీసుకోబోతోంది. వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఇటీవల కోడ్ ఎత్తేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆగస్టు 15వ తేదీ గడువు తరుముకొస్తుంది. అయితే రైతు రుణమాఫీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమ నిబంధనలు దాదాపు ఫైనల్ అయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ పథకంలో వర్తింపజేస్తున్న మార్గదర్శకాలని అనుసరిస్తే సరిపోతుందని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిందంట. తొందరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రైతుల సంబరం అని చెప్పేసి ఒక వార్త. ఎందుకంటే ఇక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పేసిండ్రు, క్లియర్గా చేస్తూ ఉండరు. గతంలో కూడా చెప్పింది ప్రభుత్వం, ఏది టీఆర్ఎస్ అప్పుడు కూడా చెప్పింది 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 5 ఏళ్ళ దాకా వేయలే. చేయకపోతే అవి మిత్తే మళ్ళా 1.5 లక్షలు అయింది, 2 లక్షలన్నర అయింది మొత్తం టోటల్గా. కాకపోతే అప్పుడు చేసిన అప్పే ఇప్పుడు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది.